నమస్తే అండి, నేను రజాక్. ఎవరో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అట. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి అప్పుడు టీడీపీ మీద కావచ్చు, జనసేన మీద కావచ్చు, సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు అయితే పెట్టాడట. అతని మీద లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చినారట. అయితే ఆయన దుబాయ్కి ఏదో వెళ్ళిపోయినారు, ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత. మరి అంతకుముందు వెళ్ళిపోయినారు, అక్కడే ఉండిపోయినారు. అయితే ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, షేర్స్ చేయడం, అంటే కూటమి ప్రభుత్వానికి ఏమైనా అగేనెస్ట్గా చేయడం, మొత్తానికి ఏదో చేసినారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక సిచ్యువేషన్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆయన వచ్చేసి కడపట, బద్వేలు అక్కడట. ఆయన ఇక్కడికి వచ్చినాడు. ఎందుకు? ఆయన కూతురికి అస్వస్థత కారణంగా ఆయన ఇక్కడ రావాల్సి వచ్చింది అనమాట, ఇండియా. సో రావడంతో పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు పట్టుకున్నారు? కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గానో, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఏదో చేసినాడు మొత్తానికి అయితే. సో అందులో భాగంగా అతని పేరు వచ్చేసి ఏదో శ్రీనివాసరెడ్డి అట. అతన్ని పట్టుకోవడం అయితే జరిగింది. ఒకటైతే మళ్ళీ చెప్తాను, ఒక క్వశ్చన్ చేసేవారికి ఎవరిని అనరు. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక సోకాళ్ళు జర్నలిస్ట్ని ఇప్పటికి బొక్కలు వేయాలి. ఇంకొక ఏ అన్నారో, వై అన్నారో, బి అన్నారో, ఇంకోటి ఉన్నాడు, అతను బొక్కలు వేయాలి. తర్వాత ఇంకొంతమంది ఉన్నారు. ఒక అడ్వకేట్ అయితే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన మాట్లాడుతూ ఉంటాడు, వేయాలి. ఒక మాజీ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నాడు, ఆయన్ని వేయాలనుకుంటే. అలాగే ఇప్పుడు ఆ ప్రశ్న అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, సో అతను ఉన్నాడు, వేయాలి. ఆ పంచప్రభాకర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అతను వేయాలి. అలాగే యూఎస్లో ఉన్నటువంటి డిఆర్ రెడ్డి ప్రతాప్ చింత ఒక ఆయన ఉన్నాడు, ఆయన రోజు గీ పెడతానే ఉంటాడు, రోజుకు ఒక 8 నిమిషాలు వీడియో చేస్తూనే ఉంటాడు. ఏది లేకపోయినా ఒక టాపిక్ పట్టుకొని తెచ్చుకొని ఆ వీడియో చూపిస్తా మాట్లాడుతూనే ఉంటాడు ఒక 10 నిమిషాల సేపు. సో ఆయన వెయ్యాలి. ఇలా వీళ్ళే కాదు, ఇప్పుడు వైసీపీ పార్టీ కోసం చెప్పేసి సోషల్ మీడియాలో అనేక మంది పోస్టులు పెట్టిన వాళ్ళు, షేర్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యూట్యూబర్స్ కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా బొక్కలేయాలి. మరి వాళ్ళు ఎవరిని వేయట్లేదు కదా. సో ఎవడైతే ఒక స్థాయికి మించి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారో వాళ్ళని ఎవడు ఉపేక్షించలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కుటుంబాల వైఫ్ని తిడితేనే కూటమి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఎవడైతే ఆ వ్యక్తి మాట్లాడినాడో, టీడీపీ పార్టీ హార్డ్ కోర్ అభిమాని అయినా సరే, పార్టీ నుంచి ముందు బయటకు పంపించడమే కాకుండా జైల్లో బొక్కలు వేసినారు. నేను అదే చెప్పేది, ఎప్పటికీ కూడా మన కోసం ఆ టైంకి ఎవడు రాడు కూడా నిలబడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, అతను ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చినాడు. తన కూతురు అనారోగ్యం బాలేదని ఇక్కడికి వచ్చినాడు. సడన్గా అతను పాత పోస్ట్లో పాత పెట్టినటువంటి ఏదో కాంటెంట్ ఉంది, దాన్ని అంతా కూడా అంటే సడన్గా దొరకడం కాదు ఇదంతా. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంతా కూడా ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బోరిగడ్డ అనిల్ ఉన్నాడు, అలా మాట్లాడబట్టే కదా బొక్కలో వేసినారు. అంత నీచంగా మాట్లాడబట్టే కదా కుమ్మినారు లోన. ఏం చెప్పినాడు? పంగ తీసినారు, పైకి లేపినారు, మొత్తం దించినారు అని చెప్పినాడా లేదా? వేసినాడని చెప్పినారా లేదా? పోసాని కృష్ణమురళి ఏ స్థాయిలో మాట్లాడినాడు? దాని పర్యవసానం అనుభవించినాడా లేదా? రామ్ గోపాల్ వర్మ 3-4 సార్లు స్టేషన్కి తీసుకెళ్ళినారు. తర్వాత ఇప్పుడు నేను రాజకీయాల గురించి మాట్లాడమంటే నేను మాట్లాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే నేను మాట్లాడను, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడను. ఎందుకంటున్నాడు? ఒకటి, మనకు అభిమానం జగన్ మీద గారు ఉంటే కనుక ఆ ప్రేమను మనం చూపించుకునే ఒక విధానం ఉంటుంది. మనం చేసిన మంచిని చూపించుకోవచ్చు, ఎదుటోడిని చేసిన తప్పును చూపించుకోవచ్చు, కానీ టార్గెట్ చేయొద్దు. అబ్యూజివ్ పోస్టులు పెట్టొద్దు. పర్సనల్ అబ్యూజివ్ టార్గెట్ చేయడం వల్ల అది ఏదో ఒక రోజు మెడకు చుట్టుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, మీ నాయకులు బాగుంటారు, వాళ్ళకి బెయిల్లో వస్తాయి, బయట ఉంటారు, బాగానే ఎంజాయ్ చేస్తారు, కానీ మీరు సఫర్ అవుతారు. ఆయన ఏదో తన కూతురికి బాలేదని చెప్పేసి ఇక్కడికి వస్తే పోలీసులు పట్టుకొని బొక్కలు వేసినారు. అది సిచ్యువేషను. కాబట్టి మనం ఒక లైన్ గీసుకుని ఆ లైన్ దాటకపోతేనే మంచిది. ఏముంది, నోరు ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను, వ్యూస్ వస్తాయి అని చెప్పేసి కక్కుర్తి పడితే పద్ధతి కాదు కదా. ఎందుకు తిట్టాలి మనం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన నేను ఎందుకు బూతులు తిట్టాలి? క్వశ్చన్ చేసుకుని మిమ్మల్ని మీరు ఎందుకు తిట్టాలి నేను? పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఎందుకు తిట్టాలి నేను? పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే క్వశ్చన్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ ఎలాగా? దానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎప్పుడైనా బూతులు తిట్టడం చూసినారా? పచ్చి బూతులు, అమ్మ అక్కాలి, బోరగాడి తిట్టాడు ఎప్పుడైనా? తిట్టడు. ఆయన 1-2 సందర్భాలు మాట్లాడే దాని పర్యవసానం ఏ స్థాయిలో ఉంటుందో ఆయన తెలుసు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక స్థాయికి మించి పదజాలను ఉపయోగించకూడదు. దాని పర్యవసానం ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్ ఇండియా వచ్చినప్పుడు పట్టుకొని లోనేస్తారనమాట. అది సంగతి.